గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం బయోగ్రఫికల్ స్కెచ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇవ్వబడింది. ఇది చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్. రైట్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ద ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ మిస్టర్ అమితాబ్ బచ్చన్. రైట్ ఈచ్ ఈవెంట్ ఇన్ ఏ సెపరేట్ పారాగ్రాఫ్. ఈ కింద మొత్తం కొన్ని ఈవెంట్స్ అంటే సంఘటనలు ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా సపరేట్ పారాగ్రాఫ్లో అమితాబ్ బచ్చన్ యొక్క బయోగ్రఫికల్ స్కెచ్ రాయమని ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, సీరియల్ నంబర్, పాయింట్స్ టు బి కవర్డ్, డీటెయిల్ ఆఫ్ ద పర్సన్. అయితే ఇందులో ఏమైంది, సీరియల్ నెంబర్ 1లో యాక్చువల్ నేమ్. ఎవరి యాక్చువల్ నేమ్ ఇది? అమితాబ్ బచ్చన్ గారి యాక్చువల్ నేమ్. ఏంటి అది అంటే అమితాబ్ హరివంశ్ బచ్చన్. సో మనం దీన్ని ఒక సెంటెన్స్ రూపకంగా రాయడానికి రావాలి. అంటే ఏం రాస్తాము? అమితాబ్ బచ్చన్ యాక్చువల్ నేమ్ వాజ్ అమితాబ్ హరివంశ్ బచ్చన్. ఇట్లా రాయాలన్నమాట. అయితే ఇది చూద్దాం. ఈయన చిన్ననాటి అంశాలని ఒక పారాగ్రాఫ్లో రాసుకుందాం. దాని తర్వాత చూడండి ఏముంది, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఎప్పుడు పుట్టాడు ఆయన? అక్టోబర్ 11, 1942, అలహాబాద్, ఉత్తరప్రదేశ్. అయితే దీన్ని ఎలా రాయాలి సెంటెన్స్ రూపకంగా? అమితాబ్ బచ్చన్ వాజ్ బోర్న్ ఆన్ అని తీసుకోవాలి. వాజ్ బోర్న్ ఆన్ 11 అక్టోబర్ 1942, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ అని తీసుకోవాలి. ఎప్పుడే కానీ పుట్టింది బోర్న్ ఆన్ అనే సెంటెన్స్తో తీసుకోవాలి. ఎవరు పుట్టినారు? అమితాబ్ బచ్చన్. కాబట్టి అమితాబ్ బచ్చన్ వాజ్ బోర్న్ ఆన్ 11 అక్టోబర్ 1942 ఇన్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్ అని తీసుకోవాలి. నిక్ నేమ్స్ అంటే ఆయన ముద్దు పేర్లు ఏమేమి ఉన్నాయి చూడండి. బిగ్ బి, మున్నా, ఏబీ సార్, బాలీవుడ్, షెహన్షా. సో ఇవన్నీ కూడా ఈయన నిక్ నేమ్స్ అనమాట. ఎవరి నిక్ నేమ్స్? అమితాబ్ యొక్క నిక్ నేమ్స్. కాబట్టి మనం సెంటెన్స్ రూపకంగా ఎలా రాయాలి? హీజ్ నిక్ నేమ్స్ ఆర్ బిగ్ బి, మున్నా, ఏబీ సార్, బాలీవుడ్, షెహన్షా అని రాయాలన్నమాట. అయితే ఈ 3 అంశాలు కూడా తన బాల్యానికి సంబంధించినవి కాబట్టి మనం ఒక పారాగ్రాఫ్లోకి తీసుకుందాం. ఇది చూడండి, ద ఫేమస్ ఫిలిం యాక్టర్. ఇప్పుడు ఇక్కడ మనకి బయోగ్రఫికల్ స్కెచ్ రాసినాము. సో రాసేటప్పుడు పైన క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. మనం ఏం రాస్తున్నామంటే బయోగ్రఫికల్ స్కెచ్ కాబట్టి బయోగ్రఫికల్ స్కెచ్ అని రాయడం జరిగింది. ఎవరిది ఈ బయోగ్రఫికల్ స్కెచ్? ఎవరిది అంటే అమితాబ్ బచ్చన్. ఇవి 2 క్యాపిటల్ లెటర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ద ఫేమస్ ఫిలిం యాక్టర్ మిస్టర్ అమితాబ్ బచ్చన్స్ యాక్చువల్ నేమ్ ఈజ్ అమితాబ్ హరివంశ్ బచ్చన్. హీ వాజ్ బోర్న్ ఆన్ 11 అక్టోబర్ 1942 ఇన్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్. హీజ్ నిక్ నేమ్స్ ఆర్ బిగ్ బి, మున్నా, ఏబీ సార్, బాలీవుడ్, షెహన్షా. చూడండి, ఇది మొత్తాన్ని మనం ఒక చిన్ననాటి అంశాలు కాబట్టి మనం ఒక పారాగ్రాఫ్లో రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. ఆయన జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి ఇవంతా లిస్ట్ మనకు పక్కన ఇవ్వడం జరిగింది. సో వీటినన్నింటిని మనం ఒక పారాగ్రాఫ్లోకి తీసుకోవాలి. చూడండి ఎలా రాస్తున్నాం చూడండి. హీ హ్యాడ్ సో మెనీ రిమార్కబుల్ ఈవెంట్స్ ఇన్ హీజ్ లైఫ్. లైక్ చాలా ఈవెంట్స్ ఆయనకు ఉన్నాయి. ఎలాంటివి అని అంటే ఇక్కడ ఉన్నాయి, 1 by 1 రాసుకుంటూ పోతాం అనమాట. లైక్ హీజ్ ఫస్ట్ మూవీ వాజ్ South Hindustani. He acted in more than 180 Indian films. Amitabh Bachchan worked as a playback singer. He produced so many films. He worked as a TV presenter. He also entered in politics in 1984 from Allahabad. He won in Lok Sabha general election by a big margin. సో ఈ అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కలిపి మనం ఒక పారాగ్రాఫ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఆయనకు వచ్చిన అవార్డ్స్ అండ్ ప్రైజెస్ అండ్ హానర్స్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు పెద్ద లిస్ట్ ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం ఒక పారాగ్రాఫ్లోకి రాసుకోవచ్చు. ఎందుకంటే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఆయనకు అవార్డ్స్ చాలా వచ్చినాయి కాబట్టి ఆ అవార్డ్స్ అన్నింటినీ కలిపి మనం ఒక పారాగ్రాఫ్లోకి రాసుకుందాం. ఇది చూడండి, అమితాబ్ వాజ్ అవార్డెడ్ సో మెనీ అవార్డ్స్. ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఇగో అమితాబ్ వాజ్ అవార్డెడ్ సో మెనీ అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇలా రాసుకున్నాం అనమాట. ఏం అవార్డ్స్ వచ్చినాయి ఆయనకు?
మనం ఇక్కడ ఈ గాట్ అని పెట్టుకున్నాం. ఇక్కడ మనకి గాట్ లేదు, మనం గాట్ అంటే ఆయన పొందినాడు అనమాట. హీ గాట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ యాజ్ బెస్ట్ యాక్టర్ 3 times. సో మనం ఇక్కడ ఉన్నది రాసినాం. తర్వాత ఇంకొక అవార్డు వచ్చింది ఆయనకి, ఏంటది? ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 14 ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏం రాసినాం? హీ వన్ అని రాసినాం. ఇక్కడ హీ గాట్ అంటే పొందిండు, హీ వన్ అంటే ఆయన గెలుపొందిండు. ఇట్లా మనం రాసుకుంటూ పోవాలన్నమాట. హీ వన్ 14 ఫిలింఫేర్ అవార్డ్స్. తర్వాత నెక్స్ట్ది హీ అచీవ్డ్ స్క్రీన్ అవార్డ్స్ అని ఇచ్చినాం. ఇక్కడ స్క్రీన్ అవార్డ్స్ ఉంది కదా, ఇక్కడ అచీవ్ అనే వర్డ్ తీసుకున్నాం. గాట్ అన్నా, వన్ అన్నా, అచీవ్డ్ అన్నా ఒకటే అనమాట. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మార్చుకుంటూ పోయినాం. హీ అచీవ్డ్ స్క్రీన్ అవార్డ్స్. అదేవిధంగా మళ్ళీ హీ గాట్ స్క్రీన్ అవార్డ్స్ ఇక్కడ ఉన్నాయని రాసుకుంటూ పోయినాం అనమాట. IIFA అవార్డ్, తర్వాత స్టార్డస్ట్ అవార్డ్, జీ సినిమా అవార్డ్స్, ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ మనం ఈ అవార్డ్స్ కింద రాసేసినాం. నెక్స్ట్ చూడండి, 6th పాయింట్లో ఏముంది? హీస్ పాపులర్ అండ్ నోటెడ్ మూవీస్. ఆయన యొక్క పాపులర్ అంటే జనాదరణ పొందినటువంటి, నోటెడ్ అంటే గుర్తుపెట్టుకోదగినటువంటి సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మూవీస్ ప్రొడ్యూస్డ్ బై హిమ్, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి 2 సినిమాలు సంబంధించిన కాబట్టి ఇవి 2 మనం ఒక పారాగ్రాఫ్లో రాసుకుందాం. ఎలా చూడండి, హీస్ పాపులర్ అండ్ నోటెడ్ మూవీస్ ఆర్, ఆ పైన ఇచ్చిన సినిమాల పేర్లన్నీ ఇక్కడ మనం రాసేసినాం. తర్వాత హీ ప్రొడ్యూస్డ్ సో మెనీ మూవీస్, ఇక్కడ ఉంది కదా మనకు మూవీస్ ప్రొడ్యూస్డ్ బై హిమ్ అని ఉంది కదా, దాన్ని మనం సెంటెన్స్ రూపకంగా హీ ప్రొడ్యూస్డ్ సో మెనీ మూవీస్ లైక్ అని ఇక్కడ చెప్పిన సినిమాలన్నీ ఆ పేర్లన్నీ మనం ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. ఆయన సమాజానికి ఏం కాంట్రిబ్యూషన్ అంటే తన వంతుగా ఏం ఇచ్చినాడు అన్నట్టు. సో ఆయన ఇచ్చిన అంశాలు ఏమేమో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చినాడు చూడండి, ఇక్కడ లాంచ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ KBC ఆన్ టీవీ. KBC అంటే కౌన్ బరేగా కరోడ్పతి అనే ఒక టీవీ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ టీవీ ప్రోగ్రామ్ని తెచ్చింది ఎవరు అని అంటే అమితాబ్ బచ్చన్ గారు. తర్వాత ఎంకరేజ్డ్ హిస్ ఫ్యాన్స్, తన అభిమానులను ఎంకరేజ్ చేశాడు. దేనికోసం? టు పార్టిసిపేట్ ఇన్ స్వచ్ఛ కంపేజియన్ కాల్డ్ ద క్లీన్లీనెస్ డ్రైవ్ టు మేక్ ద క్లీన్ ఇండియా. అంటే క్లీన్ ఇండియా స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనేటందుకు తన యొక్క ఎవరిని, ఫ్యాన్స్ని, అభిమానులని ఎంకరేజ్ చేశాడనమాట. ఇవి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్, మన సొసైటీకి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్. పైన తీసిన సినిమాలు ఇవన్నీ కూడా, ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఇవన్నీ కూడా ఆయన మన దేశానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్. కాకపోతే మనం దీన్ని ఒక పారాగ్రాఫ్లోకి ఎలా రాస్తున్నామో చూడండి. కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అని ఉంది కదా, దాన్ని మనం సెంటెన్స్ రూపకంగా ఎలా రాస్తున్నాము? కాంట్రిబ్యూషన్ ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్? అమితాబ్ బచ్చన్ యొక్క కాంట్రిబ్యూషన్. కాబట్టి ఇక్కడ అమితాబ్ బచ్చన్ కాంట్రిబ్యూషన్ అని తీసుకోవచ్చు, లేకపోతే హీస్ కాంట్రిబ్యూషన్ అని తీసుకోవచ్చు. హీస్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ వాజ్ వెరీ గ్రేట్ అండ్ రిమార్కబుల్. ఇది ఒక సెంటెన్స్ మనం యాడ్ చేసినాం. అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది, రిమార్కబుల్ అంటే గుర్తించుకోదగింది అన్నట్టు. సో ఇది ఒక సెంటెన్స్ యాడ్ చేసినాం. తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి డాటాను రాయడం జరిగింది. హీ లాంచ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ KBC ఆన్ టీవీ. KBC కౌన్ బరేడ్గా కరోడ్పతి వాజ్ ఎ పాపులర్ టీవీ ప్రోగ్రామ్. అంటే ఇది మంచి టీవీ ప్రోగ్రామ్ అని మనం ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చినటువంటి ఎన్కరేజ్డ్ హిస్ ఫ్యాన్స్ అని ఉంది కదా, ఎవరు ఎన్కరేజ్ చేశారు? అమితాబ్ బచ్చన్. కాబట్టి హీ ఎన్కరేజ్డ్ హిస్ ఫ్యాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్వచ్ఛ కంపెనియన్ కాల్డ్ ద క్లీన్లీనెస్ డ్రైవ్ టు మేక్ క్లీన్ ఇండియా. సో ఇదంతా పాటనంతా మనం ఒక పారాగ్రాఫ్ రూపకంగా రాయడం జరిగింది. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, బయోగ్రఫికల్ స్కెచ్ అంటే ఇట్లా టేబులార్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ టేబులార్ ఫామ్ని ఇలా రాయడం జరిగింది. టేబులార్ ఫామ్లో కాకుండా, వాళ్ళు ఇచ్చిన టేబులార్ ఫామ్లో కాకుండా మనం దీన్ని సెంటెన్స్ రూపకంగా, పారాగ్రాఫ్ రూపకంగా రాసుకోవడం జరిగింది. అక్కడ ఇచ్చిన చిన్ననాటి అంశాలని ఒక పారాగ్రాఫ్లో, తర్వాత మిగిలిన అంశాలని ఒక పారాగ్రాఫ్లో, అవార్డ్స్ని ఒక పారాగ్రాఫ్లో, ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్, సమాజానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని ఒక పారాగ్రాఫ్లో ఇలా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా రాస్తే ఇది మనకి బయోగ్రఫికల్ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది.